తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సమావేశమయ్యారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు టీపీసీసీకి మల్లు రవి నివేదిక ఇవ్వనున్నారు. కొండ సురేఖ ఎపిసోడ్ పై వీడియోలు కమిటీ పరిశీలించింది. కొండ సురేఖపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసును చేయనుంది. ఇవాళ క్రమశిక్షణ కమిటీ మరోసారి సమావేశం కానుంది. కొండ ఎపిసోడ్ పై క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం చేయనుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. మంత్రి కొండ సురేఖ అంశంపై చర్చించారని తెలుస్తుంది. ఇటీవల భట్టితో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి భేటీ అయ్యారు. కొండ సురేఖతో పాటు మరో ఇద్దరి వ్యవహారంపై కూడా నివేదికను ఏఐసీసీకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పంపనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సమావేశమయ్యారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు టీపీసీసీకి మల్లు రవి నివేదిక ఇవ్వబోతున్నారు. అలాగే కొండ సురేఖ ఎపిసోడ్ పై వీడియోస్ కమిటీ పరిశీలించనుంది. ఈ అన్ని అంశాలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు ఫోన్ ఇన్ ద్వారా. కిరణ్, శివాని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొండ సురేఖ ఎపిసోడ్ అయితే కీలక మలుపులు తిరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే కొండ సురేఖ ఎపిసోడ్ అధిష్టానం వరకు చేరినట్టు తెలుస్తా ఉంది. క్రమశిక్షణ కమిటీ నివేదికపై పార్టీలో ఉత్కంఠ నెలకొందని కూడా చెప్పొచ్చు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సమావేశమయ్యారు. మరోవైపు సీఎం రేవంత్ తో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొండ సురేఖ వ్యవహారంతో పాటు పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కూడా నేతల మధ్య చర్చ జరిగినట్టు కూడా సమాచారం అంతా ఉంది. ఇప్పటికే కొండ సురేఖకు సంబంధించినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల వీడియోలను క్రమశిక్షణ కమిటీ పరిశీలించింది. ఈ వ్యవహారంపై నివేదికను మల్లు రవి సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ నివేదిక అందించేందుకు కమిటీ సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అంతేకాదు కొండ సురేఖపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. కొండ సురేఖతో పాటు మరో ఇద్దరు వ్యవహారం పైన కమిటీ నివేదిక రూపొందించినట్లుగా సమాచారం అంతా ఉంది. ఇవాళ మరోసారి క్రమశిక్షణ కమిటీ సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో నివేదికపై తుది నిర్ణయం తీసుకొని పీసీసీకి సమర్పించే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు. అనంతరం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదికను ఏఐసీసీకి పంపనున్నట్టుగా తెలుస్తోంది. అంటే కొండ సురేఖ ఎపిసోడ్ పై కాంగ్రెస్ లో ఇక తుది దశకు చేరినట్లే అని కూడా సంకేతాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. క్రమశిక్షణ చర్యలు ఉంటాయా లేక వివరణతో వ్యవహారాన్ని ముగుస్తారా? కమిటీ నివేదికలో ఏం పేర్కొందనేటువంటి చాలా ఉత్కంఠకు తెరలేపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇవాళ సమావేశం తర్వాత దీనిపై కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు నిన్న కొండ సురేఖ ఏఐసిసి జాతీయ అధ్యక్షులు ఖర్గేతో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఆమె ఎటువంటి విషయాలను ప్రస్తావనకు తీసుకొచ్చారనేటువంటిది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. ఆమె షోకాజ్ నోటీసులకు సంబంధించి కూడా వ్యవహారం సంబంధించి కూడా ఖర్గేకు వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఖర్గే ఆ వివరణకు సంబంధించి ఆమెపై సంతృప్తి వ్యక్తం చేశారా లేదంటే అసంతృప్తితో ఉన్నారా అనేది కూడా కొంత సస్పెన్స్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఈ రోజు సాయంత్రం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని కూడా అధికార వర్గాల నుంచి కూడా సమాచారం అంతా ఉంది. వారు అంటే ఇప్పటికే 20 మంది అంటే 18 మంది ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలు కొండ సురేఖపై చర్యలకు కూడా డిమాండ్ చేస్తూ కూడా మీడియా సమావేశం పెట్టడం జరిగింది. మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కూడా చర్యలకు సంబంధించి పలు ఫిర్యాదులు కూడా చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. మరి పీసీసీ ఏ విధంగా నిర్ణయం కొండ సురేఖ చర్యలకు సంబంధించి పీసీసీ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కొంత సస్పెన్స్ గా మారిందని కూడా చెప్పొచ్చు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సమావేశమయ్యారు.
కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు టీపీసీసీకి మల్లు రవి నివేదిక ఇవ్వనున్నారు. కొండ సురేఖ ఎపిసోడ్పై వీడియోస్ కమిటీ పరిశీలించనుంది. కొండ సురేఖపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసును చేయనుంది. ఇవాళ క్రమశిక్షణ కమిటీ మరోసారి సమావేశం కానుంది. కొండ ఎపిసోడ్పై క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం చేయనుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. మంత్రి కొండ సురేఖ అంశంపై చర్చించారని తెలుస్తుంది. ఇటీవల భట్టితో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి భేటీ అయ్యారు. కొండ సురేఖతో పాటు మరో ఇద్దరి వ్యవహారం పైన కూడా నివేదికను ఏఐసీసీకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పంపనున్నారు.